అన్నిటికన్నా ఆభరణం ఏది అంటే ముఖం మీద ఉండేటటువంటి చిరునవ్వే. మనిషికి అప్రతిష్ట తెచ్చేది కూడా ఏది అంటే ఆ నవ్వే. అర్థం పర్థం లేకుండా అదే పనిగా నవ్వుతున్నారనుకోండి, లేదా అవతల వారికి కలిగినటువంటి ఆపదయందు కూడా మీరు నవ్వారనుకోండి, అది ఒక్కొక్కసారి చాలా దూరం వెళ్ళిపోతుంది. మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామం వరకు వెళ్ళిపోవడానికి ఆది బీజం పడింది ఆ నవ్వుల దగ్గరే కదండి. నవ్విందా నవ్వలేదా వేరే విషయం, కానీ నవ్వు అక్కడ కారణమై కూర్చుంది. నవ్వు మనిషికి ఎంత అవసరమో అక్కర్లేని నవ్వు ఆ తరువాత ఏడుపుకి కారణం కూడా కావచ్చు. అలాగని అంత ప్రమాదకరమైంది కదా అని నవ్వకుండా ఉండనకూడదు. ఆవిడిది నవ్వు ముఖం అండి, ఆయనది నవ్వు ముఖం అండి అంటారు. నవ్వు ఎలా ఉండాలి అంటే శాస్త్రంలో దంతపంక్తి కొద్దిగా కనపడేటట్టు మాత్రమే నవ్వవలసి ఉంటుంది. అంటే అలా ప్రయత్నపూర్వకంగా ఎలా నవ్వుతామంటే అలా ఎలా కుదురుతుంది అనుకోవచ్చు, కానీ అది సహజంగా రావాలి. అలా సహజంగా వస్తే అదో అందం. అలా రాకుండా కొంచెం వికటాట్టహాసం ఉంటే తగ్గించుకునే ప్రయత్నం చేసుకోవాల్సి ఉంటుంది. మనస్సు యొక్క స్థితి ముఖము మీద ఉన్నటువంటి నవ్వు చేత వ్యక్తమవుతుంది. ఆయన నవ్వుతూ ఉన్నారండి అన్నారనుకోండి, అంటే ప్రసన్నంగా ఉన్నాడండి. అబ్బో ఆయన చిరుబురులు ఆడుతున్నాడండి, మనిషి నవ్వుతూ లేడు అంటే ఆయన కోపంగా ఉన్నాడండి, అప్రసన్నంగా ఉన్నాడండి అని గుర్తు. ఈ మందస్మితం అనేటటువంటిది అవతల వారి యొక్క మనస్సు యొక్క స్థితిని ప్రతిబింబిస్తుంది. మీకేం మాట్లాడడం రాకపోయినా పెద్ద అధికారి, మీరు కష్టం చెప్పుకుందామని వెళ్ళారు, అసలు మీతో మాట్లాడతారని మీరు అనుకోలేదు, కానీ మీరు వెళ్ళగానే ఆయన తలుపు తీసి చిరునవ్వుతో ఎవరు మీరు ఇలా వచ్చారు అని అనలేదు. ఎప్పుడో చూశాడు ఆయన. మీరా జ్ఞాపకం, మొన్న ఒక రోజున నా కారు స్టార్ట్ అవ్వకపోతే కారు తోశారు, అందులో మీరు కూడా ఉన్నారు కదా, రండి 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 అన్నారు ఇలా చిరునవ్వుతో. ఇప్పుడు మీకు ఎంత బలం వచ్చేస్తుందంటే, ఓరి నాయనో ఈ మహానుభావుడి కారు తోసినందుకు ఇంత గుర్తుపెట్టుకున్నాడా. ఇప్పుడు మీరు మాటలు రాని వారు కూడా సంతోషంగా ఆయనతో మాట్లాడగలరు. ఎందుకు మాట్లాడగలరు? రండి అని ఆయన కూర్చున్నారు, మిమ్మల్ని కూర్చోమన్నారా కూర్చోమని లేదా వేరు, ఆయన నవ్వుతూ ఏమిటి అన్నారు ఇలాగా, అంతే. మీరు ఎంతైనా మాట్లాడగలరు.